తెలంగాణ అస్తిత్వ వేదిక ప్రారంభం అనేది ఈ ప్రకాష్ గారు అన్నట్టు 12 సంవత్సరాల ఆలస్యమైందా ప్రారంభించారు. చాలా సంతోషం. ఈ అస్తిత్వ వేదికకి ముఖ్య అతిథిగా ఢిల్లీ నుంచి వచ్చేటువంటి ఎస్ వెంకటనారాయణ గారు, ముఖ్య అతిథిగా ప్రసంగం చేసినటువంటి గంటా చక్రపాణి గారు, దీన్ని ఏర్పాటు చేసినటువంటి వి ప్రకాష్ గారు, ఇతర రవీంద్ర గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి దేవుల అమర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, అలాగే టంకల శాస్త్రి గారు, నిర్వాహకులుగా పనిచేస్తున్నటువంటి శ్రీధర్ దేశపాండే గారు, అందరికీ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మనందరం కలిసి పనిచేయడం కోసం మళ్ళీ ఒకసారి ముందుకు వస్తున్నాం. తెలంగాణ అస్తిత్వం అంటే తెలంగాణ సంస్కృతి, తెలంగాణ జీవిత విధానం. ఆ జీవిత విధానంలో అనేక కళలు, సంస్కృతి ముందుకొస్తున్నాయి. ఇప్పటిదాకా మనము ఆ జీవన విధానంలో రూపొందించుకున్నటువంటి కళల గురించి, సంస్కృతి గురించి, పాటల గురించి మాట్లాడుతున్నాం. దానికి మౌలికమైన పునాది జీవన విధానం. ఈ పాటల కోసం కానీ, బతుకమ్మ కోసం కానీ, బోనాల కోసం కానీ, దాని వెనుక ఒక వ్యవసాయ సంస్కృతి, ఒక స్వయంపోషక గ్రామీణ వ్యవస్థ సంస్కృతి, కుల వ్యవస్థ పునాదిగా ఉన్నటువంటి గ్రామీణ స్వయంపోషక వ్యవస్థ ఉంది. అది పారిశ్రామిక విప్లవంతో శిథిలమవుతూ వచ్చింది. ప్రపంచీకరణ యుగంలో మరింతగా వస్తువులు, మీడియా, టీవీ, సెల్ ఫోన్ ప్రవేశించి ఇంకా శిథిలం చేస్తూ వస్తున్నది. అయినప్పటికీ అందులో కూడా మళ్ళీ స్థానిక కళాకారులు మన వీటపల్లి సురేందర్ నుంచి మొదలుకొని రాము రాథోడ్ దాకా కోట్లాది మందికి పాటల ద్వారా అందిస్తున్నారు. ఇదంతా ఒక సంస్కృతి అస్తిత్వం. అయితే జీవన విధానం ఏమైపోయింది? ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి 35 లక్షల మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ వలస సంస్కృతి ఏర్పడింది. అలాగే కులవృత్తులు కోల్పోయినారు. తెలంగాణలో 89% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు, 11 లేదా 13% మాత్రమే ఆగ్రకులాల వాళ్ళు. ఈ బహుజన సబ్బండ వర్ణాల యొక్క జీవన విధానంలో భాగంగా రూపొందుతూ వస్తున్నటువంటి సంస్కృతి, వాటి ఉపరితలాన్ని మనం పరిచయం చేస్తున్నాం. మరి వాళ్ళ ఉపాధి కల్పన ఏమైపోయింది? కులవృత్తులు ఏమైపోయినాయి? గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా 20 నుంచి 35 దాకా కులాలు ఉంటాయి. ఆ కులవృత్తులు గిట్టుబాటు కాకుండా వాళ్ళు పట్టణాలకు, నగరీకరణకు బయలుదేరడం, ఉత్పత్తి నుంచి సంపద సృష్టించి కేవలం సేవా కులాలుగా, అంటే ఇళ్లలో పని మనుషులుగా, లేదా కూరగాయలు అమ్ముకునే వాళ్ళుగా, లేదా ఆటో డ్రైవర్లుగా మారుతున్నటువంటి దుస్థితి, స్కిల్ లేబర్, అన్స్కిల్ లేబర్గా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నటువంటి దుస్థితి. దీని గురించి మనం అనేక నినాదాలు ఇచ్చినాం. ఆ నినాదాలుగా విడిపోయినాయి. వాళ్ళ జీవితంలో, కులవృత్తులలో, ఉత్పత్తి సాధనాల్లో ఆధునికీకరణ, దీని గురించి, గ్రామీణ సంస్కృతి గురించి, గ్రామీణ జీవితం గురించి మొట్టమొదటిగా మనకు జాతీయ విధానం పట్టించుకున్నది గాంధీజీ గారు. ఆ తర్వాత రామమోహన్ లోహియా గారు. ఆ తర్వాత 73, 74 రాజ్యాంగ సవరణలతో వారి యొక్క అస్తిత్వాన్ని పట్టించుకున్నాం. అయితే ఈ చెరువులు, గొలుసుకట్టు చెరువులు కూడా మన తెలంగాణ సంస్కృతి జీవనంలో భాగం. దక్కన్ పీఠభూమి యొక్క సంస్కృతిలో మనం కొనసాగుతున్నాం. దీని మీద దాడి జరుగుతున్నదని మనకు తెలుసు. అందుకోసమే 25 ఏళ్ళ కింద రాసినప్పుడు తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి రక్షించుకోవడం కోసం అవసరమైతే మన తెలుగు లిపిని వదిలేసి దేవనాగరి అయినటువంటి హిందీ లిపిలోకి మన భాషను మార్చుకుంటే బాగుంటుందని కూడా నేను మొదటి పుస్తకంలోనే రాయడం జరిగింది. అట్లా భాష గురించి కానీ, సంస్కృతి గురించి కానీ, ఆయా కులవృత్తుల గురించి కానీ అందరినీ ఏకం చేసేటువంటి గంటా చక్రపాణి గారు చెప్పారు, ఇంటి పేర్లు వదిలేయాలి, కులం పేర్లు వదిలేయాలి. ఇది ఎప్పుడో జరగాల్సింది. 1950 26 జనవరి నుంచే దాన్ని ఒక సంస్కృతి శాఖ కేంద్రంగానే, రాష్ట్రంగా ప్రచారం చేసి ఉండాల్సింది. జరగలేదు. అది జరగాలి. అప్పుడు జాతీయ సమైక్యత ఏర్పడుతుంది. తెలంగాణ అనేది అస్తిత్వమే కాదు, తెలంగాణ అనేది ఒక జాతుల సమస్య, ఒక జాతీయ సమస్య.
ఈ ప్రపంచీకరణలో కోల్పోతున్నటువంటి వృత్తులను రక్షించుకోవడమే కాకుండా ఆధునికీకరించడం, కొత్త వృత్తుల్లోకి చేరడం, ఆ కొత్త వృత్తుల్లో నూతన సంస్కృతిని ఆదర్శీకరించుకునేటువంటి పద్ధతికి వెళ్ళడం, తనను తాను మర్చిపోతూ, తన వ్యక్తిత్వాన్ని మర్చిపోతూ, తన ఆత్మని మర్చిపోతూ బానిసత్వంలోకి, ఆ తర్వాత ప్రపంచీకరణ జరుగుతున్నటువంటి భావజాలంలోకి పోతూ ఒంటరితనంతో బాధపడుతున్నటువంటి సమాజంగా మారుతున్నటువంటి యువతరం కనపడుతున్నది. వీళ్ళందరినీ ఒక సమిష్టి కృషిలో మనమంతా కలిసి ఉన్నాం, మనం ఒంటరి వాళ్ళం కాదు అనే భావాన్ని తీసుకొని వచ్చి ఎట్లయితే గంట చక్రాన్ని గుర్తు చేసినాడో వంట వార్పులో అన్ని కులాలు కలిసి ఇలా పనిచేశారు సబ్బండ వర్ణాలు. ఆ సబ్బండ వర్ణాలు కలుపుకొని పోయేటువంటి జీవన విధానాన్ని గుర్తుని ఇవాళ దాకా కేవలం వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాం, నీళ్ళ గురించి మాట్లాడుతున్నాం అంటే అది వ్యవసాయదారుల గురించి మాట్లాడుతున్నట్టు. అయితే వ్యవసాయం కాకుండా ఇతర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళ గురించి అటు కొండ పరిస్థితులను ప్రారంభించినటువంటి విప్లవోద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రోగ్రాము లేదు. బీసీల పేరు మీద కానీ, ఎస్సీల పేరు మీద కానీ, ఎస్టీల పేరు మీద కానీ ఇస్తున్నాయి. చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాయి తప్ప ఆచార్య కొండలక్ష్మి బాబు నుంచి కూడా 1990 నుంచి ఈ కులవృత్తుల రక్షణ కోసం, ఆధునికీకరణ కోసం చేసిన కృషి కూడా అది కూడా ఒక స్థాయిలో అందరి దృష్టిని కానీ ప్రధాన స్రవంతిలో భాగంగా చర్చకు రాలేదు. ఈ అస్తిత్వ ఉద్యమంలో భాగంగా ఒక బీసీ కమిషన్ చైర్మన్గా చేసిన అధ్యయనంలో భాగంగా నేను చెప్తున్నాను. వీళ్ళంతా అనగారిపోతున్నారు, వలసలు పోతున్నారు, జిల్లా దాటిపోతున్నారు. వాళ్ళంతా తమ ఊరిలో కానీ, కనీసం తమ మండల స్థాయిలో కానీ, కనీసం వాళ్ళ జిల్లా స్థాయిలో కానీ వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి విద్య ద్వారా కానీ, సాంకేతిక రంగం ద్వారా కానీ, ప్రభుత్వ చేయుత ద్వారా కానీ ఎదిగి వాళ్ళు నూతన సంస్కృతిని, తెలంగాణ అస్తిత్వాన్ని సగర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉండాలి. అలా కాకుండా బీహార్ వాళ్ళు ఇక్కడికి కూలీలోకి వచ్చినట్టుగా మన వాళ్ళు బాంబేకు, ఆ తర్వాత అహ్మద్నగర్కు, ఆ తర్వాత గల్ఫ్కి, ఇజ్రాయెల్ కూడా వలస ఏం బతికిది అనుకునే దుస్థితి ఉన్నటువంటి తెలంగాణ అస్తిత్వాన్ని మనం ఆ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం. 35 లక్షల మంది పోయారంటే సుమారుగా 35 లక్షల కుటుంబాలు అంటే 1.5 కోటి జనాభా వలసలు పోతున్నారు. ఈ వలస సంస్కృతి నుంచి అస్తిత్వాన్ని మనం కాపాడుకొని ప్రజలు పట్టించుకోవడమే సంస్కృతి. ప్రజల జీవన విధానం పట్టించుకోవడం, వాళ్ళ ఉపాధి పట్టించుకోవడం, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని పట్టించుకోవడం, వాళ్ళ అభివృద్ధి పట్టించుకోవడం, వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఆధునిక విద్య, వైద్యం, సౌకర్యాలు పట్టించుకోవడం. అందువల్ల వీటన్నిటినీ తీసుకొని పరిష్కరించుకొని ముందుకు వెళ్తేనే అది తెలంగాణ అస్తిత్వం అవుతుంది. కేవలం నీళ్ళ సమస్య కాకుండా అన్ని సమస్యలు, నీళ్ళ సమస్య కేవలం వ్యవసాయదారుల నుంచి మరొక్కసారి మనం చేస్తున్నాను. వ్యవసాయేతర కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలుపుకుంటూ పోవాలి. 12 సంవత్సరాలుగా ఒక వ్యవసాయం గురించి మాట్లాడినారు. కొండ పరిస్థితులను కూడా వ్యవసాయం గురించి మాత్రమే మాట్లాడినారు. మావోయిస్టులు కూడా వ్యవసాయం గురించి మాత్రమే మాట్లాడినారు. ఈ 52% జనాభా ఉన్నటువంటి బీసీల గురించి మాట్లాడలేదు. ఎస్సీలు, ఎస్టీలు కూడా కుల వృత్తులు వదిలేసుకొని కొత్త వృత్తులకు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైన కృషి చేసినప్పుడు మాత్రమే తెలంగాణ సంస్కృతి నూతన సంస్కృతిలో భాగంగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు ఈ పాత సంస్కృతి గురించి మాట్లాడుతూ అదెక్కడ పోయింది, ఇదెక్కడ పోయింది అని చెప్పేసి గతాన్ని వలపోస్తూ గోరటి వెంకన్న రాసినటువంటి పాటలు పాతపడాలి. ఈ వరంగల్ సినిమా పాడినటువంటి పాటలు పాడాలి. అవి మ్యూజియంలో భాగంగా మారగలిగిన నాడు మనం ఆనందంగా బతుకుతున్నట్లు లెక్క, ఆధునిక జీవితంలో వచ్చినట్లు లెక్క. అవే ఇంకా పాడుతున్నాము, అవే బాధలు వెళ్ళబోసుకుంటున్నాం. చేనేత కార్మికులు అయ్యో అయ్యో, గౌడులు అయ్యో అయ్యో, బట్టలు అయ్యో అయ్యో, ఈ కులాల గురించి ఎప్పుడైతే బాధపడుకుంటూ రాసుకుంటున్నామో మన అస్తిత్వం అనేది ఇంకా అట్టడుగానే ఉన్నదని, వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదని, కనుక అస్తిత్వం పేరు మీద కొన్ని వర్గాలు మాత్రమే ముందుకు వస్తున్నారని, కొన్ని వర్గాల సంస్కృతి మాత్రమే ముందుకు వస్తుందని చెప్పేసి మనం గమనించి అన్ని కులాల సబ్బండ వర్ణాల యొక్క కులాల యొక్క ఆ సంస్కృతి కాదు జీవన విధానం పట్టించుకునే వాళ్ళు ఎదిగించడం కోసం చేసే కృషి ఈ సంస్థ యొక్క దీంట్లో భాగంగా ఇన్క్లూడ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ ఈ సందర్భంగా తెలంగాణ అస్తిత్వ వేదిక తన అవగాహనని, తన కార్యక్షేత్రాన్ని విశాలంగా సబ్బండ వర్ణాలకు అనుకూలంగా ముందుకు తీసుకుని వెళ్ళాలని కోరుతూ ఈ సందర్భంగా శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తూ ఈ సభకు ఇచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.